అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 5వ భాగం. రచయిత నీలిమ గారు. ప్రణవి వాళ్ళ అమ్మగారు చాలా దిగులు పడిపోయారు. అలా కొన్ని రోజులకి ఆవిడ కూడా గుండె జబ్బుతో మంచాన పడ్డారు. ప్రణవి పిల్లలకి ట్యూషన్ చెప్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎలాగోలా చదువును పూర్తి చేసింది. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయింది. అలాగే వాళ్ళ అమ్మకు కూడా ఆపరేషన్ చేయించాలని డిసైడ్ అయ్యి అక్కడ ఊరు పొలం అన్ని వదిలేసి వైజాగ్లో ఒక చిన్న ఇల్లుని అద్దెకి తీసుకుంటున్నారు. ఆపరేషన్కి డబ్బులు ఎలా సమకూర్చాలని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. రేపు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మేనేజర్తో మాట్లాడాలని అనుకుంటుంది. కాసేపటికి అర్జున్ గుర్తుకొచ్చి అన్నట్టు ఈరోజు మా బాబుగారు ఏం చేస్తున్నారో అనుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా అర్జున్కి ఫోన్ చేసింది ఎవరు? అక్కడే టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని అర్జున్ నెంబర్కి డయల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుకుపోయేసరికి సార్ గారు బిజీగా ఉన్నారనుకుని తర్వాత చేద్దాంలే అని వదిలేస్తుంది. తర్వాత రోజు ఆదివారం కావడంతో అందరూ హాల్లో తేలుతారు. వీకెండ్ కదా, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని అడుగుతుంది ఆద్య. సరే అయితే ఎక్కడికి వెళ్దాం అని అంటారు ఆనంద్ గారు. ఎక్కడికి వద్దు, మన ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దామని అంటారు తులసి గారు. సరే అని చెప్పి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కరణ్ ఏమో కిరణ్ని కూడా ఫోన్ చేసి రమ్మంటాడు. అందరూ కలిసి 2 కార్లలో బయలుదేరుతారు. అలా ఒక గంట ప్రయాణం తర్వాత ఫామ్ హౌస్ ముందు ఆగుతాయి కార్లు. నాన్న కరణ్, సాక్షి ఎప్పుడు రాలేదు కదా, తనకి మొత్తం చూపించు, మేము గార్డెన్లో ఉంటామని అంటారు తులసి గారు. సరే అమ్మా అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. వీళ్ళందరూ గార్డెన్లోకి వెళ్తారు. ఆద్య అందరినీ రౌండ్గా కూర్చోమని ఏ గేమ్ ఆడదామని అడుగుతుంది. అంత్యాక్షరి ఆడదామని తులసి గారు, సెటిల్ ఆడదామని ఆనంద్ గారు, కార్డ్స్ ఆడదామని కిరణ్, అందరూ ఒకేసారి అంటారు. మీరు మీ పాత గేమ్స్ కొత్తగా ఆలోచించండి అని ఆద్య అంటుంది. అయితే ఆ కొత్త గేమ్ ఏంటో నువ్వే చెప్పని కిరణ్ అంటాడు. కాసేపు ఆలోచించి ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అని ఆద్య అంటుంది. సరే వాళ్ళని కూడా రాని స్టార్ట్ చేద్దామని ఆనంద్ గారు అంటారు. లోపల కరణ్ ముందు నడిస్తే సాక్షి వెనుక నడుస్తుంది. కింద డైనింగ్ ఏరియా హాల్ మొత్తం చూపించి మేడపైకి వెళ్తుండగా చీర, కుర్చీలు సాక్షి కాళ్ళలో పడి వెనక్కి పడబోతుంటే కరణ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయి పట్టుకుంటాడు. అప్పటికే వాళ్ళ పొజిషన్ ఎలా ఉందంటే సాక్షి కిందికి బెండ్ అయి ఉంటే తన మీద వాలినట్లుగా కరణ్ ఉంటాడు. కాసేపు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్ని మర్చిపోతారు. వంటగదిలో పనివాళ్ళు శబ్దం చేసేసరికి తేరుకొని ఇబ్బందిగా చూసుకుంటూ పైకి వెళ్తారు. సాక్షి జరిగింది తలుచుకొని కొంచెం సిగ్గుపడుతూ మొహమాటంగా అతడి వెనకే వెళ్తుంది. కాసేపటికి మొత్తం చూసి ఇద్దరు కిందకు వస్తారు. రండన్నయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాం, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ సెట్ చేశామని ఆద్య అంటుంది. సరే అని అందరూ రౌండ్గా కూర్చొని బాటిల్తో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆద్య ఫస్ట్ స్పిన్ చేస్తుంది. బాటిల్ వెళ్ళి తులసి గారి దగ్గర ఆగుతుంది. నీ కాలేజ్ డేస్లో ఎవరైనా నీకు ప్రపోజ్ చేశారా అమ్మా అని అడుగుతుంది ఆద్య. కాలేజ్ డేస్లో చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నేనే రిజెక్ట్ చేశానని తులసి గారు అనగానే ఎందుకని అడుగుతుంది ఆద్య. ఏం చేస్తాం, ప్రేమ గుడ్డిదంటారు కదా, అలాగే నేను కూడా అందరిని వదిలేసుకుని మీ నాన్న కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు కానీ తెలియట్లేదని నవ్వాపుకుంటూ అంటారు తులసి గారు. అవునవును, నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ప్రేమ గుడ్డిదని వెటకారంగా అంటారు. టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్తున్నట్టుంది, ఆపండి ఇంక మీరు అని ఆద్య మళ్ళీ బాటిల్ స్పిన్ చేస్తుంది. ఈసారి బాటిల్ వచ్చి కరణ్ దగ్గర ఆగుతుంది. కరణ్ ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతాడు కిరణ్. ట్రూత్ అంటే ఎక్కడ మళ్ళీ లవ్ టాపిక్ అది తీసుకొస్తారేమో అని డేర్ అని అంటాడు. అన్నయ్య, నువ్వు వదిన్ని కిస్ చేయాలని ఆద్య అంటుంది. ఆ మాటకి సాక్షి కరణ్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కమాన్ వదిన అని ఆద్య అనేసరికి ఇబ్బందిగానే లేచి నిల్చుంటారు. కాసేపు మౌనం తర్వాత సాక్షి చేతి మీద కిస్ చేస్తాడు. మళ్ళీ ఆద్య బాటిల్ స్పిన్ చేసేసరికి ఆనంద్ గారి దగ్గర ఆగుతుంది. నాన్న, ఇప్పుడు మా అందరి ముందు అమ్మకు ప్రపోజ్ చేయాలి, ఓకే నేను రెడీ అని హుషారుగా లేచి నిల్చుంటారు. చాలేండి మీ వేషాలను చిరుసిగ్గుతో తులసి గారు అంటారు. రావోయ్, అందరూ మనవాళ్లే కదా అంటూ ఆవిడ్ని కూడా లేపుతారు. తొలి చూపులోనే నా కళ్ళకు నచ్చి తర్వాత నా జీవితంలోకి వచ్చి మా అమ్మలా ఎప్పుడూ నా వెన్నంటే ఉండి నన్ను నడిపించిన నా ప్రియ భార్యమనికి నేను జీవితాంతం దాసోహమే. ఐ లవ్ యూ సో మచ్ తులసి అంటిల్ మై లాస్ట్ బ్రీత్ అని ఒక ఫీల్తో చెప్తారు ఆనంద్ గారు. వావ్ సూపర్ అని అందరూ ఒకేసారి అంటారు. ఏ నాన్న, మీరు ఈ ఏజ్లోనే ఇంత బాగా చెప్పారంటే అప్పట్లో ఎంత రొమాంటిక్గా ఉండేవారు అంటే ఈజీగా అంటుంది ఆద్య. నెక్స్ట్ ఆద్య దగ్గర బాటిల్ వచ్చి అవుతుంది. నీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అడుగుతాడు కిరణ్. ఎక్కడో మిగిలిపోవాల్సిన నా జీవితాన్ని ఈ నందనవనంలోకి తీసుకొచ్చి నన్ను ఇంత అపురూపంగా చూసుకుంటున్న మా అన్నయ్య నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్తుంది. నెక్స్ట్ కిరణ్, నువ్వెవరికైనా ప్రపోజ్ చేసావా అని సాక్షి అడుగుతుంది. చేయలేదని చెప్తాడు. నెక్స్ట్ సాక్షి వైపు టర్న్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలని అడుగుతుంది ఆద్య. నాకేం తెలియదని అంటుంది సాక్షి. పర్వాలేదు వదినా, నీకేం తెలిస్తే అదే చెప్పు అని ఆద్య అంటుంది. బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువగా కాకుండా ఇద్దరు సమానమే అనుకోవాలి. అలాగే ఎలాంటి ఈగోలు లేకుండా ఉండాలి. ఎలాంటి గొడవైనా మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకుండా వాళ్ళే పరిష్కరించుకునేలా ఉండాలి. అప్పుడే వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వావ్ సూపర్, తెలియదంటూనే మా చెల్లి అదరగొట్టేసిందని కిరణ్ అంటాడు. అలా
సాయంత్రం వరకు సరదాగా గడిపి ఇంటికి చేరుకుంటారు. వీకెండ్ మొత్తం హ్యాపీగా గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేసి తిరిగి ప్రయాణం అవుతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఎవరికి వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి రాగానే కరణ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సాక్షి బాల్కనీలో కూర్చొని కరణ్ వచ్చాక తను కూడా ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాళ్తారు. మరుసటి రోజు ఎప్పట్లానే లేచి కొంచెం ముందుగానే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది. తులసి కోట దగ్గర పూజ చేసి ఇల్లంతా కూడా దీపం వేసి పూజ చేసి హారతి ఇస్తుంది. వాళ్ళ అత్తయ్య మామయ్య అందరూ వచ్చి హారతి తీసుకుంటారు. జిమ్ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంటే ఏంటని చుట్టూ చూస్తాడు. ఇల్లంతా ధూపం వేసి ఉండడంతో ఎవరు వేశారా అని అనుకుంటూ రైలింగ్ పట్టుకుని కిందకు చూసేసరికి సాక్షి పూజ చేసి అందరికీ హారతిస్తూ కనిపిస్తుంది. ఈ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉంది, అందరినీ భలే అట్రాక్టివ్ చేస్తుంది అనుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు. సాక్షి వాళ్ళ అత్తయ్యతో, అత్తయ్య ఈ రోజు మీరు రెస్ట్ తీసుకోండి, ఏం హెల్ప్ చేయదు, నేనే మొత్తం టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, ఏం చేయాలో చెప్పండి, ఎవరెవరికి ఏమేమి ఇష్టం అని అడుగుతుంది. మేమందరం ఏమైనా తింటాం రా, మీ ఆయన అయితే మాత్రం పూరి ఆలు కుర్మా ఇష్టంగా తింటాడని చెప్తారు తులసి గారు. సరే అత్తయ్య అని చెప్పి ఆవిడ బలవంతంగా బయటికి పంపించేసి కూర్మా చేయడానికి అని ఒక స్టవ్ మీద ఆలూని ఉడకబెట్టి పూరికి పిండి కలుపుతుంది. ఒక గంట తర్వాత తను చేసిన డిషెస్ అన్ని కూడా డైనింగ్ టేబుల్ మీద సర్ది ఆఫీస్కి డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి పైకి వెళ్తుంది. అప్పటికే కరణ్ కూడా కిందకు వచ్చేసి ఉంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగాని ఆద్య అన్ని మూతలు తీసి చూస్తుంది. పూలి ఆలు కుర్మా, మసాలా దోశ, జీడిపప్పు ఉప్మా, టమాటా చట్నీ, రోటి పచ్చడి ఉండడం చూసి వావ్, ఐటమ్స్ చూస్తుంటేనే నోరూరేస్తుంది. మా ఈరోజు స్పెషల్ ఏంటి అని అడుగుతుంది. ఈ రోజు ఐటమ్స్ అన్ని మీ వదిన చేసిందని చెప్తారు తులసి గారు. వావ్, అయితే సూపర్, టేస్ట్ చేయాల్సిందని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుంది. సాక్షి అందరికీ వడ్డించి తరువాత తను కూడా కరణ్ పక్కన సెటిల్ అయి వడ్డించుకుని తింటుంది. అమ్మ సాక్షి తల్లి, ఇన్నాళ్ళకి పర్ఫెక్ట్ టిఫిన్ తిన్నా అనిపించింది. ఇప్పటి వరకు రోజు ఏదో తప్పక తినేవాడిని, కానీ ఈ రోజు తినాలనిపించి తింటున్నానని ఆనంద్ గారు అంటారు. ఆ మాటలకి ఏంటి నా వంటలు మీకు అంత చండాలంగా అనిపించేవా ఏంటి, రోజు తినలేక తింటున్నారా, అందుకైనా 3 ఇడ్లీలు తినాల్సిన మీరు 6 ఇడ్లీలు తింటారని వెటకారం కలగలిపి అంటారు తులసి గారు. అవునోయ్, నువ్వు చేసాక తినకపోతే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయని ఏడుస్తావు కదా, నిన్ను ఏడిపించడం ఎందుకులే అని తినేసేవాడిని అని కవర్ చేసుకుంటారు ఆనంద్ గారు. ఆ మాటలకు నవ్వుకుంటూ ఆద్య సూపర్ వదిన, చాలా బాగా చేసావు, నీ దగ్గర నేను కూడా నేర్చుకోవాల్సిందే అని అంటుంది. అందరూ మాట్లాడుతున్నా కరణ్ ఏమీ చెప్పకపోయేసరికి తన వైపు చూస్తుంది బాలేదా అన్నట్లుగా. సాక్షి తన వైపు చూసేసరికి నైస్ అని చిన్నగా చెప్పేసి తినడంలో మునిగిపోతాడు. ఆ చిన్న మాటకే ప్రపంచమే గెలిచినంత ఆనందంగా పొంగిపోతుంది తన ముఖం. సాక్షి, ఈ రోటి పచ్చడి ఎక్కడ నేర్చుకున్నావు, చాలా బాగుంది, వారానికి 2 సార్లు అన్నా ఇలాంటి టిఫిన్ చెయ్యమ్మా నీ చేతులతో అని అంటారు ఆనంద్ గారు. సరే మామయ్య అని చెప్పి తను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. మధ్యాహ్నం సర్జరీని కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి అర్జున్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని తీసేసరికి అన్నోన్ నెంబర్ ఉండడంతో ఎందుకు చేస్తోంది తలనొప్పి అని పక్కన పెట్టేస్తాడు. కానీ మన పాప మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లో ఆగకుండా చేస్తూ ఉంటుంది. దాంతో కొంచెం చిరాగ్గా ఫీల్ అయి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, ఏంటి న్యూసెన్స్, లిఫ్ట్ చేయట్లేదంటే బిజీగా ఉన్నట్టే కదా అర్థం, మళ్ళీ ఎందుకు పదే పదే డిస్టర్బ్ చేస్తావని కొంచెం చిరాగ్గానే కసురుకుంటాడు. హలో హలో, ఏంటి లిఫ్ట్ చేసిన వెంటనే తిట్టుదండకం మొదలు పెట్టేశారా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, తర్వాత మీరెన్ని తిట్టినా ఓపిక్గా వింటానని అంటుంది ప్రణవి. ఏంటో చెప్పు అనగానే, మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. అప్పుడు గాని తనకు గుర్తురాదు ఇంకా భోజనం చేయలేదని. తనతో మాత్రం నీకెందుకని అంటాడు. మీరు మాట్లాడిన మాటలను బట్టి భోజనం ఇంకా చేయలేదని నాకు తెలుస్తోంది, కాబట్టి నన్ను తర్వాత తిడుదురు, ముందు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి తనే ఫోన్ కట్ చేస్తుంది. 1 నిమిషం సైలెంట్ గా ఉండిపోయి, ఈ తలనొప్పికి నేను ఇంకా భోజనం చేయలేదని ఎలా తెలిసిందబ్బా అని ఆలోచించి, అయినా నాకెందుకులే అనుకుని తన క్యాబిన్కి వెళ్తాడు భోజనం చేయడానికి. వాచ్లో టైం చూసుకొని 6 అయిపోతుందని కరణ్ స్టార్ట్ అయ్యి అరగంటలో సాక్షి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. కొంచెం అప్పటికే వర్క్ లోడ్ వల్ల వాళ్ళు ఇంకా బయటకు రారు. ఫోన్ చేద్దాం అనుకుని ఈ సెల్ తీసేలోపే సాక్షి, సాత్విక్, ప్రియ ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తూ కనిపిస్తారు. వాళ్ళని అలా చూసి 1 నిమిషం చాలా కోపంగా రియాక్ట్ అవ్వాలని అనుకున్న వాడు అంతులని తమాయించుకొని, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నా కంట్రోల్ ఎందుకు తప్పుతున్నాను అనుకుని సైలెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సాక్షి కూడా వచ్చి కార్ ఎక్కగానే స్టార్ట్ అవుతుంది కార్. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్తాడు. కరణ్ గారు, ఏమైంది, కొంచెం డల్ గా ఉన్నట్టున్నారని అడుగుతుంది సాక్షి. అప్పటికే చిరాకులో ఉన్న కరణ్, నేను ఎలా ఉంటే నీకెందుకు, ప్రతిదీ నీకు చెప్పాలా, నీ పని చూసుకుంటే బాగుంటుంది, నా మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవ్వకని చూడకు అని కొంచెం సీరియస్ గానే చెప్పేసి టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు. అతని మాటలకు బాధగా అనిపించి అక్కడే అలా నేల మీద కూర్చొని ఉండిపోతుంది. కరణ్ గారికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చింది,
నిజంగా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నానా? కానీ ఫ్రెండ్స్ అన్నాక అలానే ఉంటారు కదా! ఆయన్ని ఫ్రెండ్స్‌లా ఉండమన్నారు కదా! అని అనుకుని ఏదైనా చిరాకులో ఉన్నారేమో, ఆ కోపం నా మీద చూపించారా అని తనకు తానే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎంతకీ తన వల్ల కాకపోయేసరికి కొంచెం తలనొప్పిగా అనిపించి కాఫీ కలుపుకుందామని కిందకి వెళ్తుంది. టెర్రస్ పైకి వెళ్ళిన కరణ్ అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని సాక్షి మీద అనవసరంగా అరిచేశాను. పాపం ఎంత ఫీల్ అవుతుందో ఏంటో అని అనుకుంటాడు. అంతలోనే లేదులే, నాకు సాక్షి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి దూరంగా ఉంటేనే మంచిది. రేపు అవి వచ్చాక మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది అని కిందకి వెళ్ళి ఇంట్రెస్ట్ కూడా లేక కాసేపు అక్కడే కూర్చుని ఉండిపోతాడు. అలా నైట్ డిన్నర్ కూడా తినబుద్ధి కాక అలా టెర్రస్ పైనే కూర్చుని ఉండిపోతాడు. కాసేపటికి అందరూ డిన్నర్కి కూర్చుంటారు. కానీ కరణ్ కిందకి రాడు. అమ్మా సాక్షి, కరణ్ ఏంటి ఇంకా కిందకి రాలేదని సాక్షిని తులసి గారు అడుగుతారు. కొంచెం తలనొప్పిగా ఉందంట అత్తయ్య, నేను పైకి తీసుకుని వెళ్తానులే, మీరు అందరూ తినండి అని చెప్పి తనే అందరికి దగ్గర నొడ్డిస్తుంది. నువ్వు కూడా తినమ్మా అని అంటారు. పర్లేదులే అత్తయ్య, మేమిద్దరం కలిసి తింటాంలే, మీరు తినండి అని అంటుంది. సరే అని చెప్పి వాళ్ళందరూ భోజనాలు ముగిస్తారు. ఒక ప్లేట్లో అన్ని వడ్డించి పైకి తీసుకుని వెళ్తుంది. సాక్షి వెళ్ళేటప్పటికే ఉయ్యాల్లో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు కరణ్. అతని ముఖం చూడగానే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను రీజన్ చెప్పకపోయినా ఎందుకో అంత బాధగా ఉన్నారంటే అక్క గుర్తొచ్చి ఉండుంటుంది అని సాక్షికి అర్థమవుతుంది. కాబట్టి ఈ టైంలో తనే కొంచెం దగ్గరుండి చూసుకోవాలని డిసైడ్ అవుతుంది. దగ్గరికి వెళ్ళి కరణ్ గారు అని పిలుస్తుంది. అయినా పలకకపోయేసరికి భుజంపై తట్టి కరణ్ గారు అని అంటుంది. ఆ ఏంటని అంటాడు లేని కోపం నటిస్తూ. భోజనం చేయండి అని అంటుంది తన ఎదురుగా ప్లేట్లు పెడుతూ. నాకొద్దు, ఆకలి వేయటం లేదని అంటాడు ముఖం పక్కకు తిప్పుకొని. అలా అంటే ఎలా అండి, కొంచెం తినండి అని అంటుంది బ్రతిమలాడినట్లుగా. ఎందుకలా నాకు చిరాకు తెప్పిస్తున్నావు, ఆకలి వేయట్లేదని చెప్పాను కదా అని కసురుతాడు. ఇప్పుడు కానీ మీరు భోజనం చేయలేదంటే తిన్నగా కిందకెళ్ళి అత్తయ్య వాళ్ళతో చెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని అంటాడు. మీరేదైనా అనుకోండి, తింటారా తినరా అని కామెంటింగ్గా అడుగుతుంది. నిజంగా అమ్మ వాళ్ళు చెప్తుందేమో, ఇంకా ఇప్పుడు న్యూసెస్ చేయడం ఎందుకులే అని చెప్పి ప్లేట్ తీసుకుని త్వరగా 2 ముద్దలు తినేసి కిందకి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయి చూస్తూ నవ్వుకొని ఆ ప్లేట్లోనే మిగిలింది తను కూడా తినేస్తుంది. కాసేపటికి ప్లేట్ కింద పెట్టేసి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్లోకి వచ్చేసరికి అప్పటికే కరణ్ నిద్రపోయి ఉంటాడు. తను కూడా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి సోఫా మీద పడుకుంటుంది. అర్జున్, ఇప్పుడు నీ ఖాళీ అయితే మనం కొంచెం బయటికి వెళ్ళాలి, వస్తావా అని అడుగుతారు వాళ్ళ అమ్మగారు. ఎక్కడికమ్మా అని అడుగుతాడు. రేపు దీపు వాళ్ళ బాబు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి, మొన్న వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారు, గిఫ్ట్ ఏమైనా కొందామని అంటారు వాళ్ళ అమ్మగారు. సరే అమ్మా, ఏం కావాలో చెప్తే నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది, అది చూసుకుని వచ్చేటప్పుడు తెచ్చేస్తాను అని అంటాడు. బంగారంది చిన్న చైన్ లాంటిది ఏమైనా తీసుకో, అలాగే ఒక డ్రెస్ కూడా తీసుకురా అని అంటారు. సరే అమ్మా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కాసేపటికి సర్జరీని కంప్లీట్ చేసుకుని షాపింగ్కి బయలుదేరదామని హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. సరిగ్గా అప్పుడే ప్రణవి కూడా వాళ్ళ అమ్మగారికి మందులు తీసుకోవడానికని అక్కడికి వస్తుంది. అర్జున్ని చూసి అతన్ని ఫాలో అవుతుంది. అర్జున్ కార్ స్టార్ట్ చేసుకుని నేరుగా సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తాడు. గోల్డ్ సెక్షన్ వైపు వెళ్తూ చైన్ రింగ్స్ చూస్తూ ఉంటాడు. ప్రణవి కూడా అతని వెనకే వచ్చి ఆ పక్కన ఏదో చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అర్జున్ 2 చైన్ సెలెక్ట్ చేసి అందులో ఏది తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఓరగా అర్జున్ వైపు చూస్తూ ఎదురుగా చూసేసరికి ఒక సేల్స్ గర్ల్ ప్రణవ్ వైపు చూస్తూ, మేడం మీకేం కావాలి, వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను, ఏం మాట్లాడరేంటి అని అడుగుతుంది. ఒక ఫేక్ స్మైల్ ఒకటి ఇచ్చి, పర్వాలేదు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి మనసులో మాత్రం ప్రశాంతంగా అర్జున్ని కూడా చూసుకొనివ్వట్లేదు దొంగ మొహాలు అని తిట్టుకుంటుంది. అంతలోనే ఇంకోవైపు తిరిగి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి అర్జున్ని చూసి సైడ్ కొడుతుంది. అది చూసిన మన పాపకి ఎక్కడో తిక్కరేగింది. ఆ అమ్మాయి వెనక్గా వెళ్ళి, ఇదిగో పాప, ఎందుకు చూస్తున్నావు, ఆ పర్సనాలిటీ నాది, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇంకొకసారి చూసే సాహసం చేయకు, లేదనుకో అని నాలుగు మడత పెట్టి చూపుడు వెళ్ళి చూపిస్తూ మరి వార్నింగ్ ఇస్తుంది చిన్నగా. చూస్తానేం చేస్తావు అని అంటుంది ఆ అమ్మాయి పొగరుగా. నేనెవరో తెలుసా, హోమ్ మినిస్టర్ కూతుర్ని, నా ఐడెంటిటీ చూపించుకోవడం ఇష్టం లేకే మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాను, ఇలా ఎక్స్ట్రా చేసావనుకో రేపు నువ్వు మాట్లాడడానికి నా నాలుక లేకుండా చేస్తా, జాగ్రత్త అని అంటుంది ప్రణవి. దెబ్బకు ఆ అమ్మాయి భయపడిపోయి తను చెప్పింది నిజమే అనుకో, సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక ప్రణవి తనలో తనే నవ్వుకొని, నేను హోమ్ మినిస్టర్ కూతురులా కనిపిస్తున్నానా, దీనికి బొత్తిగా మైండ్ లేనట్టుంది, నా డ్రెస్సింగ్ చూసి తెలిసిపోతుంది కదా అని అనుకుంటుంది. తల పైకెత్తి చూస్తే ఎదురుగా అర్జున్ చేతులు కట్టుకొని తన వైపే చూస్తుంటాడు. బాబోయ్, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు, కొంపతీసి మా మాటలు వినేశాడా ఏంటి అని టెన్షన్ గా తన వైపు చూస్తూ ఉంటుంది ప్రణవి. పక్కకు వెళ్ళిపోదామని వెనుతిరిగేసరికి, ఏ అమ్మాయి ఆగు అని పిలుస్తాడు అర్జున్. చచ్చాన్రా బాబోయ్ అని అనుకుంటూ అతని వైపు తిరిగి, ఏంటి సార్ అని అడుగుతుంది చాలా ఇన్నోసెంట్ గా. నువ్వు ఇందాకటి నుంచి నన్ను ఫాలో అవుతున్నావు కదా అని అడుగుతాడు. ఎందుకంటే కార్ మిర్రర్ లో నుంచి తనని చూశాడు కాబట్టి. నేనేమైనా మీ భార్యనా సార్ మిమ్మల్ని ఫాలో అవడానికి అని వెటకారంగా అంటుంది కొంచెం వాయిస్ మార్చి. ఈడియట్ అని తిట్టుకొని తీసుకున్న చైన్ కి బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఈ రోజు నా టైం బాగుంది, అందుకే బ్రతికిపోయాను, లేకపోతే ఈ రాక్షసుడి చేతిలో నా పని అయిపోయినట్టే అని చేతులు రెండు చాపి పైకి చూస్తూ పనిలో పని తనే మాట్లాడుకుంటూ ఉంటే
అందరూ తన వైపు విచిత్రంగా చూస్తున్నారు. ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయం లేచిన సాక్షికి కరణ్ ఎక్కడా కనిపించడు. ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి అత్తయ్య కరణ్ గారు కనిపించట్లేదు ఏరి అని అడుగుతుంది. ఉదయాన్నే పనుండి అని చెప్పి వెళ్ళిపోయాడమ్మా అని అంటారు. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని ఈయన మూడు బాలేక బయటికి వెళ్ళిపోయినట్టున్నారు అని అనుకుంటుంది సాక్షి. సాక్షితో అవసరమైతే తప్ప మాట్లాడేవాడు కాదు. తీసుకువెళ్ళడం తీసుకురావడం అంతే. ఇంటికి వచ్చిన వెంటనే ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళి ఎవరికి వాళ్ళు పడుకుంటూ పోవడం ఇదే వారి దినచర్య అయిపోయింది. అలాగే వారం రోజులు గడిచిపోతాయి. ఇల్లంతా తోరణాలు కట్టి సందడిగా ఉంది. ఎందుకంటే ఆ రోజే కరణ్ సాక్షి పెళ్ళై 16 రోజులు పండుగ. సాక్షి దేవుడికి నైవేద్యం చేసి పెట్టాలి. కరణ్కి కాఫీ ఇచ్చి వచ్చి నువ్వు ప్రసాదం చెయ్యమ్మా అని తులసిగారు చెప్తారు. సరే అత్తయ్య అని చిరునవ్వుతో చెప్పి కాఫీ పట్టుకొని పైకి వెళ్తుంది. కాసేపటికి కిందకొచ్చి గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని చూసి సాక్షి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి ఇంతకీ ఎవరొచ్చారు? ఎందుకు వాళ్ళని చూసి సాక్షి అంత హ్యాపీగా ఫీల్ అవుతోంది? సాక్షికి కరణ్కి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ పెరుగుతోందా? ప్రేమ పెరుగుతోందా? మరి వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా లేక విడిపోతారా? మధ్యలో అవిక్ష వస్తే వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.